మీ అందరికీ ఒక కళాఖండాన్ని చూపిస్తా, ఒకసారి ఈ వీడియో చూడండి అయ్యా. చూసారా? ఈవిడెవరో గుర్తుపట్టారా? పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చెప్పుతో కొట్టింది కదా, ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడ. ఏమే ఉమెన్, నేను మొదటి నుంచి చెప్తున్నా, అరే ఈవిడ ఫేక్ ఆర్టిస్టు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తున్నారని నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా. ఈవిడికి భారీ భారీ ఎలివేషన్స్ ఇచ్చి, ఈవిడ ఉద్యమకారురాలు, ఇతను మొగుడు ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు అని చెప్పేసి పెద్ద పెద్ద లెవెల్లో ఈవిడికి ఎలివేషన్స్ ఇచ్చారు కొంతమంది. ఇలాంటి చిల్లర వ్యక్తులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని కొట్టిస్తే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏమైనా తగ్గిపోద్దా? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారి స్థాయి అయినా తగ్గిపోద్దా? ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉద్యమకారులు అని చెప్పుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. నిజంగా ఉద్యమకారులు అనే వ్యక్తులు ఎంత గొప్పగా ఉంటారంటే, ఎంత హుందాతనాన్ని మెయింటైన్ చేస్తారంటే మనకు తెలిసిందే. వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారో, ఎంత హుందాతనాన్ని మెయింటైన్ చేస్తారో మన అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలా. కానీ ఇలాగ డ్యాన్సులు, చిల్లర వేషాలు ఉద్యమకారులు ఎవరు వేయరు, ఉద్యమకారులు ఎవరు వేయరు. ఈ మహిళ గురించి వాళ్ళ ఊర్లోనే చాలామంది చెప్పారు, ఆవిడ తాగుతాది, ఆవిడ అలా ఇలా అని చెప్పి చాలామంది చెప్పారు. ఇలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి, పని బాట లేని వ్యక్తులందరూ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు తిట్టిస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఓడదరా? గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఓడదు, గుర్తుపెట్టుకోండి.